సిద్ధికి ప్రయోగం. ఈ యంత్రాన్ని రంగవల్లితో రాసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మీరు ఫస్ట్ ఇనిషియల్ సాధన స్టార్ట్ చేస్తే ఫర్దర్ సాధనకు వాట్సాప్లో చెప్పబడుతుంది. ఈ యంత్రాన్ని మొదటగా పూజా గదిలో రాసి దీపాన్ని అంటించి 11 నమస్కారాలు 11 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు 11 నమస్కారాలు చేసిన తర్వాత కూర్చొని ఓం హ్రీం ధూం దుర్గాయే నమః ఈ మంత్రంతో యంత్రం యొక్క మధ్య భాగంలో నిమ్మపండుని పెట్టాలి. తర్వాత ఒక నిమ్మపండుని ఇలా చేతిలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్లో చేతిలో పెట్టుకొని ఇలాగ యథభాగంలో మంత్రం యొక్క జపించవలసింది. ఎలాగ చేతితో మీకు జపించడం వస్తే చేతిలో జపించవచ్చు, లేకపోతే మణి పట్టుకొని జపించడం వస్తే మణితో జపించండి. అయినంత వరకు నిమ్మపండు అనేది కింద పడకుండా స్ట్రైట్గా కూర్చొని యంత్రం యొక్క మధ్య భాగంలో ఉన్న నిమ్మపండునే చూస్తూ ఓం హ్రీం ధూం దుర్గాయై నమః ఓం ఈ మంత్రాన్ని 108 సార్లు చేయాలి. అది రాత్రి 10 తర్వాత చేయాలి. ఇది సిద్ధి కోసం ప్రయోగం. మొదటి అడుగు. సిద్ధి అనేది చాలా ప్రయత్నాల తర్వాత మనకి వస్తుంది. మనం చేస్తూ వెళ్ళాలి, ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు. ఎవరెవరైతే మీరు చేయాలనుకున్నారో వాళ్ళు చేయండి. మిగతా వివరాలు నేను వీడియోల రూపంగా మీకు చెప్తూ వెళ్తాను. జై శ్రీరామ్.